హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి స్వయంకృపాదం అంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 4 నెలల క్రితం మాండ్య లోక్సభ స్థానంలో బీజేపీ ఓడిపోయిందని, అప్పుడే కొంత జాగ్రత్త పడి ఉండాల్సిందన్నారు. నిరుద్యోగం, ఆపిల్ రైతులపై బీజేపీ దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారు అంటే గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో వారి అభిప్రాయాలు, వారి విశ్లేషణ మనతో పంచుకొని ఉన్నారు. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, గుజరాత్లో బీజేపీ విజయం సాధించింది, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓటమి పాలైంది. 2 రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోల్పోయింది. దీన్ని మీరు ఏ విధంగా అంటారు? అంటే గుజరాత్లో గెలుపుని ఏ విధంగా అంటారు, ఓటమిని హిమాచల్ ప్రదేశ్లో ఓటమిని ఏ విధంగా విశ్లేషిస్తారు చెప్పండి. గుజరాత్లో గెలుపు అనేటువంటి పార్టీకి చాలా చాలా అద్భుతమైనటువంటి విజయంగా భావిస్తుంది. ఎందుకంటే 156 సీట్లు, ఆల్మోస్ట్ 3/4 మెజారిటీ, 3/4 మెజారిటీ కంటే పైనే. ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలో ఇటువంటి మ్యాసివ్ మెజారిటీ ఒక పార్టీకి వచ్చినట్టు సందర్భము, దాఖలాలు ఎప్పుడు లేవు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. కాబట్టి అది అద్భుతమైన విజయం. సహజంగా మోడీ గారు ప్రధానమంత్రిగా అదే రాష్ట్రం నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అదే రాష్ట్రం నుంచి, దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే అంటే ఒక ఎన్నికలు ఒకటే అంశంతో గెలుస్తారు, ఒకటే అంశంతో ఓడిపోతారు అనేటువంటి విశ్లేషణ కూడా నేను దాన్ని ఏకీభవించాను. గెలవటానికి మోడీ గారు స్వరాష్ట్రం అయి ఉండొచ్చు, అమిత్ షా గారు స్వరాష్ట్రం అయి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు శాంతి, రక్షణ, ఈ అంశాలు కూడా ప్రభావితం చేసి ఉండొచ్చు. వీటన్నిటితో పాటు నేను ఈ రోజున గత ఎన్నికలకు కంపేర్ చేసినప్పుడు, గత ఎన్నికలు 99 సీట్లు గెలిచినాం. ఎన్నికల కంటే ముందు అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. దాంట్లో పాటీదారు ఉద్యమం కూడా చాలా గొప్ప ఉద్యమం జరిగింది. అప్పుడు ఈరోజు పాటీదారులందరూ కూడా బీజేపీకి పూర్తి సహకారం సమర్థించుండొచ్చు. దాని ఫలితంగానే ఈరోజు 156 సీట్లు సుమారుగా వస్తున్నాయి. కాబట్టి ఇది ఆ విజయం అంతవరకు అద్భుతమైన విజయం. అదే సేమ్ టైం అదే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి 25-26 సీట్లు వస్తున్నాయి. అయితే ఒక రకంగా మాకు బీజేపీ సెట్ బ్యాక్, ఒక రకంగా బీజేపీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయంగా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితందంటే బీజేపీకి ప్రజలు సంకేతం ఇచ్చారు. ఒక 6 నెలల ఏడాది ముందే ఒక పార్లమెంట్ సభ్యుడు మండి పార్లమెంట్ స్థానానికి మా అధికారంలో ఉండి, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి ఒక పార్లమెంట్ సీటు అంటే సుమారుగా 17 శాసనసభను ప్రాతినిధ్యం వహించిన హిమాచల్ రాష్ట్రం అది. అక్కడ నష్టపోయినాం. కారణాలు 2 అయి ఉంటాయని అనుకుంటున్నా పూర్తిగా. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు, వాటిని పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది, లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడలేకపోయింది ఒకటి ఉండొచ్చు. యాపిల్ రైతులు కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి యాపిల్ ధరలు బాగా పడిపోవడం వల్ల అక్కడ సహజంగా అక్కడ ఉన్నటువంటి యాపిల్ రైతుల వాళ్ళ యొక్క జీవనాధారం అక్కడ ఉన్న రైతులకు. కాబట్టి అది కూడా ఒక ప్రధాన కారణమై ఉండొచ్చు. ఈ 2 ప్రధాన కారణాలతో హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి సెట్ బ్యాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం హిమాచల్ ప్రదేశ్లో గెలుపు కూడా నేను అనుకుంటే అక్కడ వీరభద్ర సింగ్ కొడుకు, లేకపోతే అక్కడ ఒక గ్రూపుల యొక్క కాంగ్రెస్ యొక్క దీంతో వచ్చింటాం అనుకుంటున్నా. చూడాలి రేపు అయితే మళ్ళీ కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలు అనగానే అదే బీజేపీకి ఉంటుంది కాదు. నేను ఏంటంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, వాళ్ళ అంతర్గతమైనటువంటి అంశాలు, అంతర్గతమైనటువంటి వ్యవహారాలను చక్కదిద్దుకోవాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 గ్రూపులు, ఏ గ్రూప్ ఎవరిని కలుస్తుందో, ఏ గ్రూప్ ఎవరిని కొడుతుందో అనే భయంతో వాళ్ళు ఇంటర్నల్గా పంచాయతీరాజ్ కోసం అని చెప్పి బీజేపీ మీద వేసి వాళ్ళ క్యాంప్ రాజకీయాలు మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కూడా దాన్ని అదే కోణంలో ప్రచారం చేస్తుంది. కానీ అది తప్పది. బీజేపీ ఇటువంటి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయదు. జార్ఖండ్లో ఫామ్ చేసిందా, బీహార్లో ఫామ్ చేసిందా, ఏమన్నా పడగొట్టిందా, ఛత్తీస్గఢ్లో ఏమన్నా చేసిందా? అవకాశమే లేదు. రాజస్థాన్లో చేసిందా? కాబట్టి మీరు చేస్తున్న ప్రచారం తప్పు. కొంతమంది మీడియా సర్కిల్స్ ఖచ్చితంగా బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విడిపోతే దానికి బీజేపీ బాధ్యత వహించుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూప్ రాజకీయాలను ఏకం చేయడం కోసం, గ్రూప్ రాజకీయాలను ఏదో విధంగా కట్టడి చేయడం కోసం ఈ యొక్క క్యాంపు రాజకీయాలు చేస్తుంది. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏమైనా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుగా మేము భావిస్తే తప్పిస్తే బీజేపీకి సంబంధం లేదని చెప్పదలుచాలి. థ్యాంక్ యూ. ఇదే అంటే రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పు చేతుల్లో కాకుండా చట్టబద్ధంగా పనిచేయాలి, చట్టబద్ధంగా వ్యవహరించాలి, లేకపోతే భవిష్యత్తులో పరిణామాలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం లేదని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ చెప్పారు. ఇది ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కెమెరామెన్ శివరాజ్తో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం.